హాయ్! హలో అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? చాలా గ్యాపొచ్చింది యూట్యూబ్‌కి నాకు. 2 ఇయర్స్ తర్వాత ఇదే నా ఫస్ట్ వ్లాగ్. ఫస్ట్‌లీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంక లేట్ చేయకుండా ఈరోజు వ్లాగ్‌లోకి ఎళ్ళిపోదాం. సమ్మరొచ్చాక ఏదో ఒక పని ఉండి బయటకి వెళ్ళడమే కానీ, ఊరికే అలా వాక్‌కి వెళ్ళడమే లేదు. సో, ఈరోజు వెదర్ బాగుందా లేదా అని ముందే చూసుకొని, పర్ఫెక్ట్ అని డిసైడ్ అయ్యి మా పాపని తీసుకొని నేను, అమ్మ బయటకొచ్చేసాము. నా యూట్యూబ్ జర్నీని కొన్ని రీజన్స్ వల్ల పాజ్ చేయాల్సి వచ్చింది. కానీ నాకైతే ఎప్పుడు కుదిరితే అప్పుడు రీస్టార్ట్ చేయాలి అని స్ట్రాంగ్‌గా ఉండింది. హోప్‌ఫుల్లీ ఇప్పటి నుండి రెగ్యులర్‌గా నన్ను చూస్తారు అనుకుంటున్నాను. చూద్దాం ముందు ముందు ఏమవుతుందో. ఇక్కడ లైటింగ్ చూస్తే నమ్మరు కానీ ఇప్పుడు టైం ఈవినింగ్ 7 అవుతుంది. ఇదంతా మ్యాజిక్ ఆఫ్ సమ్మర్ కెనడాలో. 7 ఏంటి అసలు 9 అయినా కూడా సన్‌లైట్ ఉంటది. ఇండియాలో 6 అయితే ఎలా ఉంటుందో ఇక్కడ 9కి అలా ఉంటదనమాట. మనముండే ప్లేస్ పేరు రెజైనా. ఇది సస్కాచువాన్ అనే ప్రావిన్స్‌లో ఉంటుంది. సస్కాచువాన్ కెనడాలో కోల్డెస్ట్ ప్రావిన్సెస్‌లో ఒకటి. ఫిబ్రవరి మంత్‌లో ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తాం ఇక్కడ. ఎంత ఎక్స్‌ట్రీమ్ అంటే -35 అండ్ -40 వరకు గూడా వెళ్తది. అలాంటి వెదర్ కాబట్టి సమ్మర్‌లో అందరూ మాక్సిమం బయట టైమ్ స్పెండ్ చేయడానికే ట్రై చేస్తారు. ఇక్కడ గ్రాస్‌లో వైట్‌గా కనిపిస్తున్నాయి కదా! అవి యాక్చువల్లీ యెల్లో ఫ్లవర్స్. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ ఇలా యెల్లో కలర్‌లో ఉంటాయి ఆ ఫ్లవర్స్. కొన్ని రోజులయ్యాక ఇలా బూజులాగా మారిపోయి ఎగిరిపోతాయి. ఒక 2 డేస్ ముందు వచ్చుంటే యెల్లో ఫ్లవర్స్ కనిపించేవి. మిస్ అయిపోయాం మేము. ఇమాజిన్ గ్రీన్ గ్రాస్ పైన ఫుల్ యెల్లో ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్ ఉంటాయో. మీలో ఎంతమందికి నేచర్ అంటే ఇష్టం? నాకు తెలిసి నేచర్ అండ్ గ్రీనరీని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. లైఫ్‌లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. ఎవ్రీడే బిజీ లైఫ్ వల్ల స్ట్రెస్ అనేది అందరికీ కామనే. కానీ రోజులో ఒక్క 10 మినిట్స్ అయినా బయట వాక్‌కి వెళ్తే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అవునా? మీరు కూడా నాతో అగ్రీ చేస్తారా? ఈ వీడియోలో డిఫరెంట్ బర్డ్స్ అండ్ యానిమల్స్ కనిపించబోతున్నాయి. ఎండ్ దాకా వీడియో చూసి మీరెన్ని అబ్జర్వ్ చేశారో నాకు చెప్పండి. ఇంకోటేంటంటే కెనడాలో గ్రీనరీ 6 మంత్స్ మాత్రమే ఎక్స్‌పీరియన్స్ చేయగలం. ఎందుకంటే అక్టోబర్‌లో ఆల్మోస్ట్ అన్ని చెట్లకి ఆకులన్నీ రాలిపోతాయి. అండ్ ఏప్రిల్ ఎండ్‌లో లేదా మే స్టార్టింగ్‌కి మళ్ళీ చిగురివ్వడం స్టార్ట్ అవుతది. సో, అక్టోబర్ నుండి ఏప్రిల్ దాకా చెట్లన్నీ లైఫ్‌లెస్‌గా అయిపోతాయి. మళ్ళీ ఈ చెట్లు చిగురిస్తాయా లేదా అని డౌటొస్తది. అంత లైఫ్‌లెస్‌గా ఉంటాయన్నమాట. ఈరోజు క్లౌడ్సే కనిపించట్లేదు. యాక్చువల్లీ ఎక్కడో దూరంలో వైల్డ్ ఫైర్స్ ఉన్నాయి ఈరోజు. దానివల్ల స్కై అంతా స్మోక్‌తో కవర్ అయిపోయి ఉంది. లేదంటే సస్కాచువాన్ స్కైస్ చాలా బావుంటాయి. ల్యాండ్ ఆఫ్ లివింగ్ స్కైస్ అని కూడా అంటారు ఈ ప్రావిన్స్‌ని. ఇది సమ్మర్ కదా! ఎవ్రీడే బయటకి వెళ్ళొచ్చు స్వెటర్స్ ఏం లేకుండా అంటే అది మన పొరపాటే. ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటదో చెప్పలేము. ఒకరోజు వర్షం పడతది. ఒకరోజు విపరీతమైన గాలి, అపరిచితుడు వెదర్ అనే చెప్పాలి సమ్మర్‌లో కూడా. సో, బయటకి వెళ్ళాలి అంటే వెదర్ యాప్ ఒకటుంటుంది. అది చెక్ చేసుకొని వెళ్ళాలి. లక్కీలీ వెదర్ యాప్‌లో అవర్లీ ప్రిడిక్షన్స్, డైలీ ప్రిడిక్షన్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటాయి. అమ్మ కెనడాకి వచ్చి అప్పుడే 2 మంత్స్ అయిపోయింది. నాకేదో 2 వీక్స్ బ్యాకే వచ్చినట్టు అనిపిస్తుంది. పాప పుట్టాక టైం అసలు గిరగిరా తిరిగిపోతుంది. చూస్తూనే మా పాప 2 మంత్స్ ఓల్డ్ అయిపోబోతుంది. అమ్మని, పాపని బయటకి తీసుకురావాలంటే పర్ఫెక్ట్ వెదర్ ఉండాలి. 2 మంత్ ఓల్డ్ కాబట్టి పాపని చలిలో తీసుకెళ్ళకూడదు. అండ్ ఆ అమ్మకి కూడా చలి తట్టుకోలేదు కాబట్టి అన్నీ చెక్ చేసుకునే బయటకి వెళ్ళాలి. ఏం ఎక్స్‌ప్లోర్ చేసినా కూడా ఎక్కడ తిరగాలన్నా అన్నీ సమ్మర్‌లోనే చేయాలి. ఇక్కడ చూడండి దారిలో డిఫరెంట్ బర్డ్స్ కనిపిస్తూనే ఉన్నాయి. క్యాప్చర్ చేసేలోపు ఎగిరిపోతున్నాయి ఆల్మోస్ట్ అన్నీ. ఏదో ఇలా దీనిలాగా కొన్ని దొరికాయి. ఇది చూసారా? దీన్ని చూడగానే మీకేమనిపిచ్చింది? ఫస్ట్ నాకైతే ఉడత అనుకున్నాను. కానీ ఉడతకి తోక లావుగా ఉంటది కదా! అది కాదు అనుకున్నా మళ్ళీ. తర్వాత చాలా సేపు అబ్జర్వ్ చేశాక ర్యాట్ అని డిసైడ్ చేశా. దూరంగా ఉండడంతో సరిగ్గా కనిపియలేదు. ఇది బాగా జూమ్ ఇన్ చేసిన షాట్ అన్నమాట. సరే ఇంక చాలు రిటర్న్ ఎళ్ళిపోదాం ఇంటికి అని స్టార్ట్ అయితే ఈ గూస్ గ్యాంగ్ మంచిగా రిలాక్స్ అవుతూ కనిపించాయి. లైఫ్ అంటే వీటిదే అనేలాగా ఉంది వీటిని చూస్తే. ఇంతలో అమ్మ ఒక ర్యాబిట్‌ని కనిపెట్టింది. దూరంగా ఒకటి ఉంది చూడు అని. గడ్డిలో దాక్కొని కదలకుండా కూర్చొని ఉంది. యాక్చువల్లీ గుంపులుగా కూడా కనిపిస్తాయి ర్యాబిట్స్ ఇక్కడంతా. అండ్ ఇక్కడ ర్యాబిట్ స్పెషాలిటీ ఏంటంటే సమ్మర్‌లో అవి గ్రే అండ్ బ్రౌన్ ఇలా మిక్స్డ్ కలర్స్‌లో ఉంటాయి. కానీ వింటర్ రాగానే ఫుల్ వైట్ కలర్‌లో మారిపోతాయి. భలే అనిపిస్తది అసలు. ఎంతసేపు చూసినా అదైతే కదలలేదు అక్కడి నుంచి. కొంచెం ముందుకెళ్తే చూడండి ఒకటి కాదు, 2 కాదు చాలా ఉన్నాయి ఇక్కడ ఈ గూస్‌లు.
అన్నీ విత్ ఫ్యామిలీస్ వాకింగ్ చేస్తూ ఉన్నాయి మాలాగే. సరే ఇంక ఇంటికెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటే అరే! ఇంటి పక్కనే ఉన్న టిమ్ హార్టన్స్‌కి ఎప్పుడు తీసుకెళ్ళలేదే అమ్మని అని గుర్తొచ్చింది. సరే పద అని వెళ్ళిపోయాం లోపలికి. నాకైతే ఇక్కడ కాఫీ ఎందుకో అసలు నచ్చదు. ఐయామ్ యాక్చువల్లీ స్టార్బక్స్ పర్సన్. అండ్ అమ్మ ఏమో అసలు కాఫీ అలవాటే లేదు. సో, ఇంక ఏదైనా తిందామని పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం. ఇంక ఇక్కడే కొంచెం సేపు ఉండి ఇంటికి స్టార్ట్ అయిపోయాం మేమింక. టైం 8 అయిపోయింది. చూడండి సన్‌సెట్ ఇంకా అవ్వలేదు. ఫస్ట్‌లో కొత్తగా అనిపిస్తది కానీ తర్వాత అలవాటయిపోతుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన మీ అందరికీ బిగ్ థాంక్ యూ. ఐ హోప్ మీకు బోర్ కొట్టలేదు అనుకుంటున్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా. మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలోనే మీ ముందుకొచ్చేస్తాను. బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.